ఆదోని పట్టణంలో నిర్వహించే మేడే వేడుకలను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం వారు ఎస్బీ న్యూస్తో మాట్లాడారు. వారి మాటల్లో విందాం. ఈరోజు సిఐటి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 130వ మే దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్ విషయంపైన ఇప్పటికే అనేక మంది అసంఘటిత రంగ కార్మికులు కానీ సంఘటిత రంగ కార్మికులు కూడా పని గంటలు అనేటువంటిది దాదాపుగా 8 గంటలు పనిచేయడానికి కోసము అనేక పోరాటాలు 140 సంవత్సరాల కిందట అమెరికాలోన చికాగో పట్టణంలోన అనేక మంది దాదాపు 8 మంది కార్మికులు ఆ రోజు బలిదానం కావడం జరిగింది. ఆ బలిదానాల కోసం 8 గంటల పని కావాలనేటువంటి దాంతో ఆ రోజు ప్రత్యేకంగా ఆందోళన చేసినటువంటి మరి ప్రభుత్వాలు 8 గంటల పని అనేటువంటిది ఆ రోజు కొనసాగుతుంది. అయితే మన భారతదేశంలో మాత్రము మరి మోడీ అధికారం అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాలతో ఏమాత్రం కూడా వెనకాడకుండా కార్మికుల యొక్క చట్టాన్ని పూర్తిగా వెనుకకుండా కొంతైనా కొంత కాపాడడం కోసము ఆ రోజు కొంత పనిచేసింది. దానికి ప్రత్యేకంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలోన ఈ దేశంలోన కనీసం పని హక్కు కావాలని, పని అనేటువంటి దాన్ని ఎందుకంటే పనిని కొనసాగించాలని, లేబర్ కోడ్ కాపాడుకోవాలని, అంటే కనీస చట్టాన్ని 2 ఏళ్ళకు ఒకసారి సవరించాలనేటువంటి దాంతో ఆ రోజు ప్రత్యేకంగా ఆందోళన చేసినటువంటి ఈరోజు అంతో ఇంత భారతదేశంలోనే 1 లక్ష కోట్ల కార్మికులు యొక్క బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చట్టాలకు అన్నిటికీ కూడా నీళ్లు వదిలేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మరి చట్టాన్ని ఎలక్షన్ టైంలో మాత్రము కార్మిక వర్గాన్ని కార్మిక చట్టాన్ని కాపాడతారని చెప్పేటువంటి ప్రభుత్వాలు మాత్రము ఏమాత్రం కూడా వాటి చట్టాలను కూడా కాపాడడం లేదు. మనం చూస్తున్నాం లేబర్ కోడ్ అనేటువంటి దాన్ని 4 కోడ్లుగా ఆ రోజు 42 కోడ్లు ఉన్నటువంటి దాన్ని 4 కోడ్లుగా విభజించి ఈరోజు కనీసమైన 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు కూడా స్త్రీలు కూడా ఏమాత్రం అంటే ఒక ప్రత్యేకత భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉండేది. అయితే వాటిని అన్నింటినీ కనీసం రాత్రిపూట పనులు కూడా చేపట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మరి స్త్రీ కార్మికులు కూడా 10 గంటలు అనేటువంటి పెంచేసి వాళ్ళు కూడా రాత్రుల్లో కూడా డ్యూటీ చేయాలనేటువంటి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అట్లాగే కనీసమైన గతంలోన కార్మికులు అనేటువంటిది 10 గంటలు అయినటువంటి 8 గంటల పనిని కూడా 12 గంటలు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు బగానే కానీ, అంబానీ కానీ, గోయంగా కానీ, మహమ్మద్లాల్ కానీ, టాటా కానీ ఇట్లాంటి వాళ్లకు కార్పొరేట్ సంస్థలకు అన్నింటి కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి పద్ధతులు చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం. దీనికి ఇప్పటికే సిఐటిలు అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఈ చట్టాలకు వ్యతిరేకంగా మరి కేంద్ర ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా పెద్దెత్తున మరి సంవత్సరంలో ఉన్న ఇప్పటికే దాదాపుగా బంధు పిలుపు అనేటువంటిది మొన్న జరిగినటువంటి సమ్మె ఆల్ ఇండియా సమ్మెలో దాదాపు 40 నుంచి 45 కోట్ల మంది కార్మికులు కానీ ఉద్యోగస్తులు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక మాత్రమే చేస్తున్నాం. అట్లాగే ఈరోజు మరి యొక్క నిరుద్యోగ సమస్య కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో నరేంద్ర మోడీ కనీసమైన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇష్టమనేటువంటి ఆయన 2014లోన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి 2 కోట్ల మంది కాదు కదా, కనీసం ఇప్పటికి వస్తే దాదాపు మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య పూర్తిగా రూపుమారింది. అయితే అవన్నీ కూడా ఎన్నికలు మాటలే తప్ప ఇంకోటి కాదనేటువంటిది అర్థమైంది. కాబట్టి కొత్త పరిశ్రమలు కూడా ఇప్పుడు మనలాంటి ఆదోని లాంటి ప్రాంతంలోన గతంలోనే 3 మిల్లులు స్పిన్నింగ్ మిల్లులు ఉండేవి. అట్లాగే 3-4 ఆయిల్ మిల్లులు, పెద్ద ఆయిల్ మిల్లులు ఉండేవి. అవన్నిటిని కూడా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలు కానీ, నూతన పారిశ్రామిక విధానాలు మరి ఎంతసేపు ఉన్నా వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప కనీసం కార్మికులకు కానీ 10 గంటలు కాదు కదా, పని హక్కు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆందోళన మాత్రం చాలా భయంకరమైన ఉంటుంది. ఒకప్పుడు దాదాపు 20,000 మంది, 25,000 మంది వరకు కూడా మరి జిన్నింగ్లో, ఆయిల్ ఫ్యాక్టరీలోనే జిన్నింగ్లో పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి అయితే ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఆందోళన అడవి మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా
మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఎంతసేపు ఉన్నా ఆ చుట్టూ ఉన్నటువంటి అమరావతి అనేటువంటి దాంతోనే ఉంది తప్ప కొత్త పరిశ్రమలు లేనటువంటిది. ఒకనొక సందర్భంగా స్పిన్నింగ్ మిల్లు వేస్తామని చెప్పారు. అట్లాగే మరి ఐరన్ ఓర్ అనేటువంటిది ఇక్కడ దొరుకుతుంది కర్ణాటకలో. కాబట్టి ఇక్కడ చిన్న చిన్న పరిశ్రమలు వేస్తామన్నారు, కానీ అట్లాంటివి కూడా ఏమీ లేదు. కాబట్టి ఆదోళన మాత్రమే కార్మిక ఒకప్పుడు రెండో బాంబేలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు, నూనె మిల్లులు ఉన్నప్పుడు అంతో ఇంకో ఒక మంచి ఉపాధి దొరికేది. కాబట్టి ఈరోజు ఎంతసేపు ఉన్న అమ్మాయిలకు కానీ లేకుండా చిన్న చిన్న షాపులో పనిచేసేటువంటి వాళ్ళు కూడా కనీసం ఇద్దరు కూడా లేవు, 10 గంటలు కూడా లేవు. కాబట్టి వీటిని కాపాడడం కోసం సిఐటి ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తుంటే భవిష్యత్తులో కూడా ఈ 141 మే దినోత్సవంలో ఒక స్ఫూర్తి తీసుకొని పెద్ద ఎత్తున కార్మికుల యొక్క సమస్యలు తీసుకొని పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేడం నా పేరు ఈరండ, సిఐటి జిల్లా నాయకుడు. ఓకే. ఆధుని పట్టణ కార్మికులకు ఉద్యోగులకు మేడే దినోత్సవ శుభాకాంక్షలు సిఐటి పట్టణ కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. ప్రధానంగా మేడే అనేది 140 సంవత్సరాల కిందట అమెరికాలో దాదాపు చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేసి అమెరికాలో 8 మంది ప్రాణాలు అర్పించిన తర్వాత మేడే అనేది ఏర్పడింది. ఇప్పటికి మేడే ఏర్పడి 140 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఉన్నటువంటి చట్టాలు అన్నీ కూడా ఉండడం వల్ల మన భారతదేశంలో కూడా దాదాపు కార్మిక చట్టాలు 44 రకాల చట్టాలు. కాబట్టి దీన్ని వ్యతిరేకంగా మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఈ మేడే సందర్భంగా ప్రతి కార్మిక సంఘం ఖచ్చితంగా ఒక దీక్షభూని ఈ కార్మిక కోడ్లను వ్యతిరేకంగా ఖచ్చితంగా దీన్ని అమలు చేయకుండా దీన్ని వెంటనే దీన్ని రద్దు చేసుకుని పాత లేబర్ చట్టాలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని దీక్ష కోరాల్సిన అవసరం ఎంతో సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే మేడే ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కార్మికులను చైతన్యపరిచి ఉద్యమాల్లో తీసుకురావడానికి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోబోతుంది. దాన్ని ఆధారంగా రేపు మేడే సందర్భంగా మన మున్సిపల్ గ్రౌండ్ నుంచి రెవెన్యూ భవన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ, రెవెన్యూ భవన్లో సభ ఉంటుంది. కాబట్టి ఆ సభ ఖచ్చితంగా ఆదరణ పట్టణంలో ఉండే కార్మికులందరూ రావాల్సిందిగా తెలియజేస్తూ నా పేరు పిఎస్ గోపాల్, పట్టణ సిఐటి పట్టణ అధ్యక్షుడు.